అక్షయ ఏమైనట్టు? ఎవరి దగ్గర లేకుండా ఎటు వెళ్ళింది? అక్షయని అవనియ దాచేసి డ్రామాలాడుతుందా? మాయా, మాయా, వసీకర్ దగ్గర నుంచి పిలిపొచ్చింది. ఈ సమయంలో నాతో ఏదో చెప్పాలనుకుంటుంది. చెప్పు వసీకరా. అక్షయ నా దగ్గరకు వచ్చేసింది. అవునా? అవును మాయా. అక్షయ కనిపించడం లేదని ఊరంతా వెతుకుతున్నారు. అక్షయ్ను నా నుంచి తప్పించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ చివరికి నా చేతికి చిక్కుకుంది. అవని తనంతట తానుగా అక్షయను నీ దగ్గరికి తీసుకొనొచ్చి వదిలిపెడుతుందని అనుకున్నాను. ఎదురు చూసి చూసి చివరికి నువ్వే ఎత్తుకెళ్ళి వెళ్ళిపోయావన్నమాట. సబ్బాష్ వసీకరా. నువ్వేదైనా అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతావు. ఇంకెందుకు ఆలస్యం? నువ్వు అనుకున్నట్టే జరగాల్సింది జరిపించు. ఆ దృశ్యం కళ్ళారా చూసి ఆనందించడానికి నేను కూడా వస్తాను. మనకు ఈరోజు మంచిది కాదు. రేపు అమావాస్య. అమావాస్య నాడు అక్షయ్ను బలిస్తే అన్ని విధాలుగా మనకు మంచే జరుగుతుంది. ముందు అక్షయతో ముక్కు పుడుకను వెతికించడం మర్చిపోకు. రప్పించుకున్నదే ఈ పని గురించి అయినప్పుడు ఎలా మర్చిపోతాను? అయితే మన చిరకాల వాంఛ నెరవేరబోతుందన్నమాట. అవును, రేపటికల్లా ముక్కు పుడకను సాధిస్తాను. ముక్కు పుడక చేతికి అందిన తర్వాత ఈ ఊర్లో అన్నపూర్ణాదేవి ఉత్సవాలు జరుపుకుంటున్నట్టు మనం కాపాలిక సంబరాలు జరుపుకుందాం. ఎవరో వచ్చినట్టున్నారో, నేను తర్వాత మాట్లాడతాను. హ్మ్. ఏం చేస్తున్నావమ్మా? అదే అదే తలుపులేసుకొని మరి ఎవరితో మాట్లాడుతున్నావు? అదే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అందుకు తలుపులు మూసుకోవడం ఎందుకు? అంత సీక్రెట్ కాలా? అలాంటిదేం లేదు, జస్ట్ క్యాజువల్ కాల్. ఎందుకు కంగారు పడుతున్నావమ్మా? ఏం లేదండి. లేదని అంటున్నావు గాని నీ మొహంలో ఏదో కంగారు కనబడుతోంది. అవును మాయా, నువ్వు మా ఇంట్లో పీస్ఫుల్గా ఉండకుండా ఏదో టెన్షన్గా ఎప్పుడు కనిపిస్తూ ఉంటావు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు రవి. నేను నార్మల్గానే ఉన్నాను. సరే సరే, విషయం ఏంటంటే అక్షయని వసీకర తీసుకుని వెళ్ళిపోయిందంట. అవునా? అయితే అక్షయ ఇక కోట నుంచి బయటికి రావడం కష్టం కదా? బిడ్డని కాపాడుకుంటాను, ఊరిని కాపాడుకుంటాను, వశీకరణం అంతం చేస్తాను అని అవని ఎంతో నమ్మకంగా అంటుండేది కదా. ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా బయటపడుతుందో ఏంటో. అదంతా సులభమా తాతయ్య గారు? వసీకర అక్షయతో ముక్కు పుడుకను దక్కించుకుని అక్షయను బలిచ్చి ఊరొదిలి వెళ్ళిపోతుంది. ఆ విధంగా జరగలేదంటే తను ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగా ఊరిని వల్లకాడుగా మార్చి వెళ్ళిపోతుంది. గుడి దగ్గరికి అందరినీ రమ్మని కబురు పెట్టింది. అక్కడ ఏం మాట్లాడుతుందో ఏంటో. ముందు అక్కడికి వెళ్దాం పదండి. మీరు కూడా వచ్చిన తర్వాత విషయం మొదలు పెడతానని అవని గారు చెప్పారండి. అందరినీ గుడి దగ్గరకు చేరుకోమని చాటింపు వేయించావు కదమ్మా. అందరం చేరుకున్నాం. ఇంకా చెప్పమ్మా. ఈరోజు అమావాస్య. వశీకరణని అంతం చేయడానికి ఇదే ఆఖరి రోజని మొన్న మీరు చెప్పారు. ఏం చేయబోతున్నారు అవని గారు? అక్షయని వసీకర తీసుకుని వెళ్ళిపోయిందంట కదా? ఏం తెలియనట్టు అడుగుతావేంటి? వశీకర నీకు చెప్పకుండా ఉండుంటుందా? వశీకరకు ఊరికి మధ్య రాయబారం నడిపించేది మీరే కదా మాయగారు. ఊరి మంచి గురించి నా వైఫ్ అలా చేసింది, తప్పేముంది? మీ వైఫ్ గారి అసలు రూపం తొందరలోనే బయట పెడతాను. ఎంత గొప్పదో మీకే తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు పిలిపించావో ముందు ఆ విషయం చెప్పు. ఊరికి వచ్చిన ఉపద్రవం విషయంలో ఈ అవని మీ అందరికీ మాటిచ్చింది. ఈ రోజు ఆ మాటని నిలబెట్టుకోబోతున్నాను.
ఓ ప్రణాళిక ప్రకారం నా బిడ్డని కోట దగ్గరికి తీసుకుని వెళ్దాము అని అనుకున్నాను. నా భర్త చేసిన పొరపాటు వలన వశీకరకు అవకాశం కలిగి అక్షయ్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ వశీకరకు నాకు మధ్య జరగబోయే ఆఖరి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నా ప్రాణం పోయినా నా బిడ్డను ఈ ఊరిని అయితే ఖచ్చితంగా కాపాడుకుంటాను. వశీకర అక్షయ్ని తీసుకుని ఊరిని బలి చేయాలి అని కొందరు స్వార్థపరులు అనుకుంటున్నారు. నా బిడ్డ ఒంటి మీద గీత పడినా నేను సహించేది లేదు. ఆ వశీకర శవాల కోటలో నివాసం ఏర్పాటు చేసుకుంది. కాని దానికి మరణం సంభవించకుండా తన ప్రాణంను జడలమర్రి చెట్టులో భద్రంగా దాచుకుని ఉంది అని నాకు అనుమానంగా ఉంది. అక్కడ్నుంచే మొదలుపెట్టి మీ అందరి సమక్షంలోకి తీసుకుని వచ్చి ఈ అమ్మవారి సన్నిధిలో దానిని సంహరిస్తాను. చివరికి నా పరిస్థితి ఎలా అయిందంటే ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు కూడా నన్ను నమ్మలేని దుస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు నేను అందరికీ సమాధానం చెప్పుకోవాలి. నేను సమాధి అయిపోయినా పర్వాలేదు, నా మాటని నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేసి తీరుతాను. అత్తయ్య, నేను గనక తిరిగి రాకపోతే నా బిడ్డను మాత్రం ఏ లోటు రాకుండా చూసుకోండి. ఒకవేళ పొరపాటున నేను అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఇద్దరం బలైపోతాం. దైవం మమ్మల్ని ఊరి కోసం త్యాగం చేయడానికి పుట్టించింది అని మేమనుకుంటాం. అక్షయకు గాని నీకు గాని ఏం జరగకూడదని మొదట్నుంచి నేను పంతంతో ఉన్నాను. మన మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు వచ్చినా, మనకు మధ్య ఎన్ని గొడవలు జరిగినా నీ చావునైతే నేను కోరుకోనవని. అవునమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్తున్నావు. నీ బిడ్డతో క్షేమంగా తిరిగి వస్తావు. ఆ నమ్మకం మాకందరికీ ఉంది. ఊరికి ఉపకారం చేద్దామని ఆలోచించే వాళ్ళకు కూడా అపకారం తలపెడదామని ఆలోచించే వాళ్ళు మనలోనే ఉన్నారు. నీకు ఆ దైవం తోడుగా ఉంటుంది, కాపలాగా ఉంటుంది. వెళ్ళిరామ్మా, విజయంతో రా. అమ్మా, నువ్వు నీ బిడ్డ ఊరు గురించి ఎంత చేశారో మాకు గుర్తుందమ్మా. మేం సాధించుకునేది అయ్యుంటే ఊరంతా ముందుకు దూకేవాళ్ళం. కానీ సమస్యకు పరిష్కారం అంతా మీ కుటుంబం దగ్గర ఉండటం వల్ల మేమంతా మీ మీదే ఆధారపడాల్సి వచ్చింది. అవునమ్మా, నువ్వు చేస్తున్న ఈ ఆఖరి యుద్ధంలో నువ్వే గెలవాలి. నీ బిడ్డను తీసుకొని నువ్వు బయటికి రావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతసేపు ఎన్ని మాటలు మాట్లాడింది. నాకైతే అంతా సవ్యంగా జరుగుతుంది అన్న నమ్మకమే కలగడం లేదు.